హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుముకు తెలుగు ఛానల్. మనం ఎవ్రీ వీక్ ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇంకొక స్ట్రాటజీని డిస్కషన్ చేద్దాం. ముందుగా మనం లాస్ట్ సాటర్డే ఈ స్ట్రాటజీని అయితే డిస్కషన్ చేయడం జరిగింది. బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీని డిస్కషన్ చేయడం జరిగింది. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంట్రాడే పర్పస్లో ఆల్ టైం ఫ్రేమ్లో వర్కౌట్ అవుతుంది. ఈరోజు డిస్కషన్ చేయబోయే స్ట్రాటజీ దీనికి కంటిన్యూయేషన్ స్ట్రాటజీ. జనరల్గా ఇక్కడ మనం బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీని డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుంది మళ్ళీ వెనుకకు రావడానికి పాసిబిలిటీ ఉండే స్ట్రాటజీ ఇది. కొన్ని సందర్భాల్లో రీటెస్ట్ కాదు, రీటెస్ట్ కానప్పుడు మరి ఎక్కడ ట్రేడ్ తీసుకోవడం, రీటెస్ట్ కాక అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎక్కడ ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలని ఒక కండిషన్ అంటే కండిషన్ వచ్చినప్పుడు మనం సో ఈ స్ట్రాటజీ ద్వారా ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలో డిస్కషన్ చేద్దాం. ముందుగా ఎవరైనా ఈ స్ట్రాటజీ చూసే ముందు ఎవరైనా ఈ పాత వీడియోని ఒకసారి చూడండి. చూసినట్టయితే ఈ స్ట్రాటజీ అనేది సింపుల్గా అర్థమైతే అవుతుంది. మనం లాస్ట్ స్ట్రాటజీలో బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీలో ఇట్లా ఒక సిగ్నిఫికెంట్ హై ఫామ్ అవుతుంటుంది. తర్వాత మళ్ళీ బౌన్స్ అయితే ఎప్పుడైతే ఈ సిగ్నిఫికెంట్ హై అనేది బ్రేక్అవుట్ అవుతుందో, బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కు వచ్చినప్పుడు మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఇది స్టాప్ లాస్ ఉంటుంది. ఇది గతంలో డిస్కషన్ చేసిన స్ట్రాటజీ. ఇప్పుడు సేమ్ అదే స్ట్రాటజీ బట్ కంటిన్యూషన్ చూడండి. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ నుంచి రాక ఇక్కడ నుంచే వెనుకకు వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచే ఇక్కడ స్మాల్ పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి. సో ఇలాంటి ట్రేడ్ తీసుకోవాలన్నప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హై అనేది ఫామ్ అయితే కావడం జరుగుతుంది. ఈ హై ఫామ్ అయినప్పుడు మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఈ లెవెల్ ఉంటుందో ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తే మళ్ళీ ప్రైస్ అనేది ఈ లెవెల్కు అంటే జనరల్గా ఇప్పుడు మామూలుగా మనం బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం అయితే ఇక్కడే తీసుకుంటాం. ఇక్కడే తీసుకోకుండా ఇప్పుడు ఈ హై అనేది సిగ్నిఫికెంట్ కావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ ఇక్కడ ఫస్ట్ స్ట్రాటజీలో ఈ హై అనేది సిగ్నిఫికెంట్ హై అని చెప్పాము. ఇప్పుడు రెండోసారి ఈ హై అనేది సిగ్నిఫికెంట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పుడైతే మళ్ళీ వెనుకకు వచ్చి మళ్ళీ ఈ రీసెంట్ యొక్క హైని బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్తుందో అప్పుడు ప్రైజెస్ అనేవి మళ్ళీ ఇక్కడ కాదు, ఇక్కడ జనరల్గా బ్రేక్ అండ్ రీటెస్ట్ ప్రకారం ఇక్కడ ఆగాలి, ఇక్కడ కాకుండా ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ ఎందుకు ఆగుతుంది అంటే దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటంటే జనరల్గా ఇక్కడ కొన్ని పెండింగ్ ఆర్డర్స్ అనేటివి ఉంటవి. పెండింగ్ ఆర్డర్స్ను మనం అంటే ఐడెంటిఫై చేయడానికి మనం క్యాండిల్ స్టిక్లో మెయిన్ బేస్ క్యాండిల్ అనేది చూడాలి. వన్స్ బేస్ క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి, బేస్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ కొన్ని పెండింగ్ ఆర్డర్స్ ఉన్నట్టు. జనరల్గా ఇక్కడ వరకు రీచ్ కాలేవాలి అంటే ఇక్కడ వరకు రీటెస్ట్ కావాలి, ప్రైస్ అనేది కాలేదు, ఇక్కడ నుంచే వెనుకకు తీసుకుంటుంది. కాబట్టి అందుకే ఈ స్ట్రాటజీ పేరు ఫెయిల్ టు రిట్రేస్. అంటే ఇక్కడ దాకా రిట్రేస్ కావాలి, వాస్తవానికి ఇక్కడ దాకా రిట్రేస్ కావాలి, కానీ రిట్రేస్ కావడంలో ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచే వెనుకకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ మనకు ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందంటే మళ్ళీ ఇక్కడ ఒక బేస్ క్యాండిల్ తోటి ఒక డిమాండ్ జోన్ అయితే ఫామ్ అవుతుంది. డిమాండ్ జోన్ ఫామ్ అయినప్పుడు ప్రైజెస్ అనేవి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్గా అయితే మనం బ్రేక్ అండ్ రీటెస్ట్ ప్రకారం ఇక్కడ తీసుకుంటాం. కానీ ఎందుకు ఇక్కడ తీసుకోమంటే ఈ హై అనేది సిగ్నిఫికెంట్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఈ గతంలో దీన్ని ఎన్గల్ఫ్ చేస్తుంది, ఓన్లీ దీన్ని ఎన్గల్ఫ్ చేస్తుంది, దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తుంది. రెండోసారి చిన్న పుల్ బ్యాక్ వస్తుంటుంది. చిన్న పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక బేస్ క్యాండిల్, ఇక్కడ బేస్ క్యాండిల్ దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఒక డిమాండ్ జోన్ అయితే డ్రా చేస్తాం. ఎప్పుడైతే డిమాండ్ జోన్ డ్రా అవుతుందో ఈ డిమాండ్ జోన్ మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ చేసుకుంటాం. మళ్ళీ ఈ లెవెల్కు ప్రైస్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ మనం తీసుకొని దీని హై పైన ఎంట్రీ అవుతాం. ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది 1:3 అనేది ఉంటుంది. టార్గెట్ అనేది 1:3 ఉంటుంది. సో వీటిని ఎగ్జాంపుల్ ద్వారా చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. సో దానికి దీనికి మెయిన్ తేడా ఏంటంటే జనరల్గా ఇది సిగ్నిఫికెంట్ హై ఉంటుంది. సో ప్రైస్ అనేది ఇక్కడ ఒకసారి దీన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు రెండోసారి ఇక్కడికి వస్తుంది. ఇది బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు ఫెయిల్ టు రిట్రేస్ స్ట్రాటజీ అంటే ఎప్పుడైతే ఇక్కడికి రాలేదు, ఇక్కడికి రావడానికి ఫెయిల్ అయిపోయింది, రిట్రేస్ కావడానికి ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈ స్ట్రాటజీని ఫెయిల్ టు రిట్రేస్మెంట్ అంటాం. మళ్ళీ ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళి వెనుకకి వెళ్ళిందో అక్కడ ఒక బేస్ క్యాండిల్ కానీ మనం ఏదైనా సప్లై జోన్ డ్రా చేసినట్టయితే అక్కడికి మళ్ళీ ప్రైజెస్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది బయింగ్ సైడ్లో. ఈ ప్యాటర్న్ ఏంటిదంటే ఇది
కంటిన్యూయేషన్ ప్యాటర్న్, అంటే మనకు ట్రెండ్ అలానే కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం రిస్క్ టు రివార్డ్ ఫేవర్గా ఉండే విధంగా ఇలాంటి జోన్స్ దగ్గర తీసుకున్నట్టయితే మన టార్గెట్ 1:3 ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా మనం స్వింగ్ ట్రేడింగ్ చేసినట్టయితే మోర్ దెన్ 1:5 కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ బై సైడ్, ఒకటి సెల్ సైడ్లో చూద్దాం. సెల్ సైడ్లో సేమ్, సెల్ సైడ్లో కూడా సేమ్. ఇక్కడ ఒక మనకు సిగ్నిఫికెంట్ లో అనేది ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ అయింది, ఈ లో బ్రేక్అవుట్ అయినప్పుడు ఇన్ జనరల్గా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. ఈ జనరల్గా మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. ఇక్కడికి రావట్లేదు, ఇక్కడికి రానప్పుడు మనం మళ్ళీ అంటే ఇక్కడ నుంచే వెనుకకు వెళ్తుంది, ఇక్కడ నుంచే వెనుకకు వెళ్ళి మళ్ళీ ఏదైతే లో ఉంటుందో ఈ లోను బ్రేక్ చేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది సిగ్నిఫికెంట్ లో కావాల్సిన అవసరం లేదు, బట్ ఇది మాత్రం కంపల్సరీ సిగ్నిఫికెంట్ లో అయి ఉండాలి. ఇది సిగ్నిఫికెంట్ లో కావాల్సిన అవసరం ఏమీ లేదు. మళ్ళీ ఇక్కడ నుంచే వెనుకకు వెళ్తుంది, ఇక్కడ నుంచే వెనుకకు వెళ్ళినప్పుడు ఈ లో అనేది మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అయినప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఏదైనా ఒక సప్లై జోన్ మార్క్ చేసుకున్నట్టయితే, సప్లై జోన్లో మార్క్ చేసుకుంటే ఇక్కడికి ప్రైజెస్ అనేవి మళ్ళీ రీట్రేస్ కావడానికి అంటే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ విత్ బేరిష్ క్యాండిల్ తోటి మనం ట్రేడ్ తీసుకుంటాం. బేరిష్ క్యాండిల్ తీసుకుంటాం కాబట్టి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది 1:3 అవుతుంది. సో వీటిని మనం ఎగ్జాంపుల్ ద్వారా చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైతే అవుతూ ఉంటుంది. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంకు చూడండి. ఐసిఐసిఐ బ్యాంకు చూసినప్పుడు మనకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకోవడం జరిగింది. ఇది అన్ని టైం ఫ్రేమ్లో వర్కౌట్ అవుతుంది. సో 1 మినిట్ నుంచి 1 డే వరకు కూడా వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ యాక్షన్ వర్క్స్ ఆల్ టైం ఫ్రేమ్స్, ఆల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా వర్కౌట్ అయితే అవుతాయి. సో ఎప్పుడైతే ఇది మనకు సిగ్నిఫికెంట్ లో, దీన్ని ఇక్కడ ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేయడం అయితే జరిగింది. మంచి అంటే మారుబోజు క్యాండిల్ తోటి ఎన్గల్ఫ్ చేయడం అయితే జరిగింది. దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మళ్ళీ ప్రైజెస్ అనేవి జనరల్గా ఎక్కడికి రావాలి? పుల్ బ్యాక్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి రాలేగా, వచ్చినాయా? రాలేదు. కాబట్టి ఫెయిల్ అయింది, ఫెయిల్ టు రిట్రేస్. కాబట్టి మళ్ళీ ఎక్కడ మరి నెక్స్ట్ ఆపర్చునిటీ, ఎప్పుడైతే ఈ వెనుకకి వచ్చే కంటే ముందు ఇక్కడ ఒక లో ఫామ్ అయింది కదా, ఈ లో ఫామ్ అయింది. ఈ లో ఫామ్ అయిన తర్వాత ఎక్కడైతే మనకు బేస్ క్యాండిల్ చూడమని చెప్పాను, ఇది బేస్ క్యాండిల్ మొమెంటం క్యాండిల్ రావాలంటే మన దగ్గర ఒక ప్లేలిస్ట్ ఉన్నది. సో అక్కడికి వెళ్ళి సప్లై డిమాండ్కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ ఉన్నది, దాన్ని కంప్లీట్గా చూడండి. ఈ జోన్స్ ఏ విధంగా డ్రా చేస్తాం, ఈ బేస్ క్యాండిల్ అంటే ఏంటి, మొమెంటం క్యాండిల్ అంటే ఏంటిది క్లియర్గా తెలుస్తుంటుంది. సో ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ మనకు ఒక బేస్ క్యాండిల్ అయితే ఫామ్ కావడం జరిగింది. సో లేదు అంటే ఈ రెడ్ క్యాండిల్ తీసుకోండి, అంటే వెనుకకు వచ్చిన ఈ క్యాండిల్ యొక్క హై లోను కూడా మార్క్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. బట్ అలా చేస్తున్నట్టయితే మీరు ఎక్కువ అంటే స్టాప్ లాస్ అనేది హెవీగా ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, మళ్ళీ ఈ లెవెల్కు ప్రైస్ అనేది ఇది మళ్ళీ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. అంటే రెండోసారి కూడా బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో రెండోసారి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినాయి చూడండి. అంటే ఫస్ట్ లెవెల్ కాకుండా ఎక్కడైతే మనం ఈ లెవెల్స్ డ్రా చేసినామో ఈ లెవెల్స్కి అయితే రావడం అయితే జరిగింది. మన యొక్క స్టాప్ లాస్ ఎంత? ఓన్లీ ₹1.55. అంటే నియర్లీ సరే ఓ 10 పైసా తీసేసుకున్నా కూడా ఒక ₹2 అనుకోండి. ₹2 వేసుకొని మీ యొక్క రివార్డ్ ఎంత వచ్చింది చూడండి. ఈ స్టాప్ లాస్కి మోర్ దెన్ 1:3 టైమ్స్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. జస్ట్ స్టాప్ లాస్ ఇంతే, టార్గెట్ అనేది ఇంత రావడం అయితే జరిగింది. సో మనం బెటర్ టు బుక్ ఓన్లీ 1:3. ఇంట్రాడే అయితే 1:2 దగ్గర బుక్ చేసుకోండి. లేదు ఇంకా కొంచెం స్వింగ్ ట్రేడింగ్ అయినట్టయితే 1:3, ఇంకా కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం వెయిట్ చేసినట్టయితే 1:5 వరకు కూడా మీరు వెయిట్ చేయవచ్చు. సో ఇంట్రాడే పర్పస్లో మీరు యూజ్ చేసినట్టయితే 1:2 దగ్గర బుక్ చేసుకోండి, లేదంటే 1:3 దగ్గరైనా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి బై సైడ్ చూద్దాం. నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్ను చూసినప్పుడు సో ఇక్కడ ఈ హై అనేది సిగ్నిఫికెంట్ హై. సో ఇక్కడ దీన్ని ఎన్గల్ఫ్ చేయడం జరిగింది. గ్యాప్ అప్ క్యాండిల్ తోటి మనకు దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత సో మళ్ళీ నెక్స్ట్ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కు రావాలి. వాస్తవంగానికి ఈ లెవెల్కి రావాలి. ఈ లెవెల్కి ప్రైజెస్ రీచ్ అయినవా? రీచ్ కాలేదు. సో నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ స్మాల్ ఒక హై అయితే, స్వింగ్ హై అయితే ఫామ్ కావడం జరిగింది. ఫామ్ అయినప్పుడు మళ్ళీ ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడం జరిగింది విత్ బేరిష్ క్యాండిల్, దట్టు ఇంకా బేస్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా చెప్పాము? సో ఈ బేస్ క్యాండిల్ దగ్గర మనం ఒక జోన్ ఫామ్ చేసినట్టయితే, సప్లై డిమాండ్ జోన్ ఫామ్ చేసినట్టయితే సో ప్రైజెస్ ఈ లెవెల్కి మళ్ళీ వచ్చినప్పుడు ఈ జోన్ దగ్గర మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 1 సెకండ్ డ్రా చేస్తాను.
చూడండి మళ్ళీ మనం ఏదైతే ఈ బేస్ క్యాండిల్ నుంచి ఫామ్ చేసినట్టయితే ప్రైజెస్ అనేవి మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేసుకోవడం అప్ సైడ్ అయితే వెళ్ళినాయి. అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏదైతే పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయో ఈ పెండింగ్ ఆర్డర్స్ దగ్గరికి రావడం జరిగింది. అంటే వాస్తవానికి ఇక్కడ దాకా రిట్రేస్మెంట్ కావాలి, ఇది కాలేదు, ఫెయిల్ టు రిట్రేస్. కాబట్టి మనం ఏం చేస్తాం, దానికంటే ముందర ఇంకేదైనా ఒక జోన్ బేస్ లైన్ ఆధారంగా, బేస్ క్యాండిల్స్ ఆధారంగా జోన్ మళ్ళీ ఆ జోన్ను ఇక్కడ ఇది ఎన్గాల్వ్ చేయాలి మళ్ళీ రెండోసారి. అంటే ఫస్ట్ ఒకసారి ఈ క్యాండిల్తో ఎన్గాల్వ్ చేయడం జరిగింది, రెండోసారి మళ్ళీ ఒకసారి ఎన్గాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ వెనుకకు వచ్చినప్పుడు ఈ లెవెల్ అంటే వాస్తవానికి ఈ లెవెల్ వరకు రావాలి, ఈ లెవెల్కి రాకముందు ఇక్కడ నుంచి ఫెయిల్ టు రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడే సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, దీనికి టార్గెట్ అనేది 1:3 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి సెల్ సైడ్లో చూద్దాం. లాస్ట్ ఎగ్జాంపుల్ బై సైడ్లో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇండెక్స్ చార్ట్ని చూసినప్పుడు, మనకు ఫ్యూచర్ చార్ట్ని చూసినప్పుడు, సో ఇక్కడ ఇది సిగ్నిఫికెంట్ హై ఒకసారి టెస్ట్ కావడం జరిగింది, ప్రైజెస్ అనేవి వెనుకకు రావడం జరిగింది. రెండోసారి డబల్ టాప్, మూడోసారి ట్రిపుల్ టాప్, నాలుగోసారి అంటే ఈ లెవెల్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే రావడం అయితే జరిగింది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనకు ఇక్కడ అంటే మళ్ళీ ఇక్కడికి రావాలి, ప్రైజెస్ అనేవి జనరల్గా ఇక్కడికి పుల్ బ్యాక్ రావాలి. ఎందుకంటే ఇది సిగ్నిఫికెంట్ హై అండ్ 2 times 3 times ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కాబట్టి డెఫినెట్గా ఈ లెవెల్కు మళ్ళీ ప్రైజెస్ రీచ్ కావాలి, కానీ కాలేదు. ఎందుకు కాలేదంటే సో మళ్ళీ ఒకసారి ప్రైజెస్ అయితే ముందుకు వెళ్ళడం జరిగింది. ముందుకు వెళ్ళి ఇక్కడ బౌన్స్ అయ్యి చూడండి, బౌన్స్ అయ్యే క్రమంలో ఇక్కడ ఒక బేస్ క్యాండిల్ అయితే ఫామ్ కావడం జరిగింది. సో ఈ బేస్ క్యాండిల్ ఆధారం చేసుకొని మళ్ళీ అంటే వెనుకకు యాక్చువల్గా ఇక్కడ వెనుకకు వచ్చినప్పుడు పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ దాకా రావాలి, కానీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన సందర్భంలో ఇక్కడే ఒక బేస్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ బేస్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ను ఫామ్ చేసుకోవచ్చు, డిమాండ్ జోన్ను డ్రా చేయొచ్చు. ఇక్కడ డ్రా చేసినట్టయితే సో ఎప్పుడైతే డిమాండ్ జోన్ డ్రా చేసామో ఇక్కడ మళ్ళీ ఒక హై ఫామ్ అవుతుంది కదా, ఈ హైని మళ్ళీ ఒకసారి బ్రేక్అవుట్ కావడం అయితే జరిగింది. అంటే మళ్ళీ ప్రైజెస్ ఈ హైని బ్రేక్అవుట్ అయినాయి. మళ్ళీ ఎక్కడికి వస్తాయి, మళ్ళీ ఇక్కడికి వస్తాయి. ఎందుకు ఇక్కడికి వస్తాయి అంటే జనరల్గా ఏదైతే ఈ హై ఉంటుంది చూడండి, ఇది సిగ్నిఫికెంట్ హై కాదు కాబట్టి సో ఈ లెవెల్ కాకుండా ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ చేసుకుంటాం. కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి ఏదవుతుంది చూడండి, సో దానిపైన క్లోజ్ కావాలి, లేదంటే ఒక బుల్లిష్ క్యాండిల్ రావాలి. సో దానిపైన క్లోజ్ అయినా ఇది ఒకటి క్లోజ్ అయింది, నెక్స్ట్ ఇది క్లోజ్ అయింది. కాబట్టి ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ ఇది. దీనికి 1:3 times టార్గెట్ అచీవ్ అయింది కదా, చూడండి అచీవ్ అయితే కావడం అయితే జరిగింది. ఇది మోర్ దెన్ ఈ క్యాండిల్ యొక్క హైలోకి మనం మార్క్ చేసుకున్నట్టయితే ఇది మోర్ దెన్ 1:3 నియర్లీ 1:10 times కూడా రావడం అయితే జరిగింది. ఇలా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు ఒకవేళ దాన్ని హోల్డ్ చేసుకొని ఇంకా ముందు కంటిన్యూ చేసినట్టు అంటే ఇది ఇప్పుడు నేను హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేశాను, మీరు ఇంకా లోయర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసినప్పుడు మీకు ఇంకా చాలా జోన్స్ వస్తాయి. ఒక డేలో చాలా జోన్స్, ఇలాంటి ఎఫ్టీఆర్స్ కానీ మనం ఇందాక అంటే లాస్ట్ షార్ట్ డిస్కషన్ చేసుకున్న బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీకి సంబంధించిన ఇవన్నీ చాలా రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటాయి. కాబట్టి ఈ స్ట్రాటజీస్ని ప్రాక్టీస్ చేయండి, చాలా సింపుల్గా ఉంటాయి, బట్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ప్రాక్టీస్ చేయండి. సో ఇలాంటి ఏమున్నా నేను అప్డేట్ చేయడానికైతే డైలీ ప్రయత్నం చేస్తాను. పర్టికులర్గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సో నేను వీటిని అప్డేట్ చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. సో ఇది స్ట్రాటజీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.